చేతి వంట అమ్మ తినను అని నేను గట్టిగా చెప్పేసరికి నువ్వెంత బాధపడ్డావో కూడా నేను ఊహించగలను. కానీ నేను అనటం వెనక నీ మీద నాకేం కోపం లేదు భాను. దయచేసి అర్థం చేసుకో. అమ్మ టిఫిన్ తినలేదనేసరికి నేను తట్టుకోలేకపోయాను. నువ్వు ఎదురైతేనే అమ్మ భరించలేకపోతుందని నేనే అన్నాను కదా. అందుకే నువ్వు చేసిన టిఫిన్ కాబట్టి అమ్మ ముట్టుకోలేదేమో అన్న ఉద్దేశంతో అలా అన్నాను. అది నువ్వు మనసులో పెట్టుకోకు ప్లీజ్ భాను. లేదండి, నేనేం తప్పుగా అనుకోవడం లేదు. మీరు అన్న దాంట్లో తప్పు కూడా ఏం లేదు. మీరు నా విషయంలో తప్పుగా మాట్లాడతారని నేను కలలో కూడా ఊహించను. నేను ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇంట్లో నా స్థానం ఏంటో నాకు తెలుసు. ఏ క్షణాన ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టవలసి వస్తుందని ప్రతి క్షణం భయంతోనే బతికాను. ఇది నా కుటుంబం అనుకుని నేను మనస్ఫూర్తిగా నిర్ణయించుకొని అందరినీ అభిమానించడం మొదలుపెట్టాను. అందరూ నన్ను అభిమానించినా అత్తయ్య మాత్రం నన్ను వ్యతిరేకించారు. ఈ ఇంట్లో నేనుండకూడదని శాసించారు. అయినా సరే మీరు నన్ను ఇంట్లో ఉండనిచ్చారు. మీ జీవితంలో ఉండడానికి నా గురించి అత్తయ్యతో మీరు చేసిన పోరాటాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమానురాగాలను నేనెప్పుడూ తక్కువగా అనుకోలేదు. అత్తయ్య ఎంత బాధపడుతున్నా ఆవిడ బాధను చూసి మీరు మరింత బాధపడుతున్నారు. కానీ మీరు నాకే సపోర్ట్గా నించున్నారు. అత్తయ్య ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని మీరు కూడా బాధపడుతున్నారు. నాకింత సపోర్ట్ చేస్తున్న నా భర్తని నేనెందుకు తప్పుగా అనుకుంటాను? కానీ నా బాధ అంతా జరిగింది ఇది అత్తయ్య అని చెప్పే అవకాశం కూడా నాకు ఇవ్వట్లేదు. అసలు ఇదంతా ఎందుకు చేశానో ఆవిడకి వివరించి చెప్దామంటే కనీసం నేను మాట్లాడే మాటలు కూడా వినట్లేదండి. తన కొడుకుని అన్నయ్య చంపేశాడన్న బాధలో ఆవిడలా గంభీరంగా ఉండిపోయారేమో, కానీ ఒక పక్క భయంగానూ ఉంది. అలా ఒక్కరే ఆ గదిలో ఉండిపోవడం, ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా ఉండటం, ఇదంతా తట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అది కూడా నా వల్లే జరుగుతుందన్న బాధ నన్ను ఇంకా ఇంకా బాధ పెడుతుంది. నా ఈ బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు. నాలో నేనే నలిగిపోతున్నాను. కానీ ఒక్కటండి, నాకు మా అమ్మ ఎంతో, అత్తయ్య కూడా అంతే. మీ అమ్మగారిని మీరు ఎంత ప్రేమిస్తున్నారో, ఎంతగా అభిమానిస్తున్నారో నాకు తెలుసు. అలాగే అత్తయ్యని నేను కూడా అంతే అభిమానిస్తున్నాను. ఆవిడలా బాధపడుతూ ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఇది నటన కాదండి, మనస్ఫూర్తిగా చెప్తున్న నిజం. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. అబ్బో, ఏంటి బామ్మ, నేను వంట చేయలేనా? నాకేమన్నా వంట చేతి కాదు అనుకుంటున్నావా? ఆంటీ కోసం నేను ఏమైనా చేస్తాను. ఆంటీ బాగుండాలని నేను కోరుకుంటాను. మీరు నన్ను తిట్టండి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మనిషి అని అందరి ముందు ఎన్ని మాటలన్నా నేనేం పెద్ద పట్టించుకోను. నాకు ఆంటీ ముఖ్యం. ఆవిడ ఆకలితో ఉంటే కొంతమందిలా నేను చూస్తూ వదిలేలేను. నేనే వంట చేసి ఆంటీ తినేలా చేస్తాను. కార్తీక్ సంతోషం కోసం చాలా చేస్తాను. అప్పటికైనా నేను ఏంటి మనిషిని మీరు నమ్మితే చాలు బామ్మ. బామ్మ, వేలు కట్టింది బామ్మ. అయ్యో అయ్యో, రక్తం కూడా వస్తుంది. ఇప్పుడు ఎలా బామ్మ? వంట అంటే ఇంట్లో మంట పెట్టడం కాదే,
4 మాటలు అనేసి గొడవ పెట్టి వెళ్ళిపోవడానికి వంట చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి. లేదంటే ఇదిగో ఇలాగే వేళ్ళు చేతులు కట్టేపోతాయి. నువ్వు ఊర్మిళ మీద అభిమానంతో చేయడం లేదు, అందరి ముందు నీ గొప్పతనాన్ని చాటుకోవడానికి చేస్తున్నావు. నిజంగా ప్రేమించే మనిషి నీలాగా భజన చేస్తూ చేస్తున్నానోహో అని అరుపులు అరుస్తూ చేయదు. బానులాగా మౌనంగా చేస్తుంది. తన వాళ్ళు తినకపోతే మౌనంగానే రోధిస్తుందే. అది ఈ ఇంటి కోడలికి ఇంటి మీద పడి తింటున్న వాళ్ళకి ఉన్న తేడా. వంట చేస్తానని ఉవ్వుళ్ళూరుతున్నావు కదా, వెళ్ళి చెయ్యి. చేస్తాను బామ్మ. నాకు తెలుసు మీరు భానుని సపోర్ట్ చేస్తారు అని. ఈ ఇంట్లో భానుని అందరికన్నా ఎక్కువగా మీరే అభిమానిస్తారని నాకు తెలుసు. భాను మీద ఈగ కూడా వారనివ్వరని కూడా తెలుసు. కానీ చూసారా, భాను వల్ల ఇప్పుడు మీ మనవరాలు బాధపడుతోంది. అది మాత్రం మీకు అర్థం కావడం లేదు. వంట నేనే చేస్తాను, ఆంటీ తినేలా చేస్తాను. అప్పుడు నేనేంటో చూపిస్తాను. చెయ్యి చెయ్యి. ఎందుకే అలా చెవి కోసిన మేకలా అరుస్తావు? నువ్వు అరుస్తున్న అరుపులకి నీ కాదు మా కొళ్ళు మండిపోతుంది. చేసేది ఆవగింతంత, ఆర్బాటం మాత్రం ఆకాశం అంతుంది. నీ లెక్కన నువ్వు వండేసరికి ఊర్మిళకి మరో 40 ఏళ్ళు వచ్చేలా ఉన్నాయి. నువ్వు చెయ్యగలిగితే చెయ్యి, లేదంటే నోరు మూసుకుని కూర్చో. అంతేగాని ఇలా హడావుడి చేసి అరుపులు అరిచావనుకో అట్ల కాడ కాల్చి వాతలు పెట్టేస్తాను. బామ్మ, ఈరోజు నేను మంత్లీ చెకప్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళొస్తాను. అదేంటి చాందిని, వెళ్ళొస్తాను అంటున్నావు? ఒకదానివే వెళ్తావా? నేను ఒక్కదాన్నే కదా, ఒక్కదాన్నే వెళ్తాను. నా కోసం ఎవరున్నారు? జీవితాంతం తోడుంటాడనుకున్నవాడు ఎలాంటి వాడో అర్థమైంది కదా. అలాంటి వ్యక్తితో పెళ్లి ఎవరు చేయించారు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను ఒంటరిని. నా కడుపులో బిడ్డను చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. అందుకే నేను ఒక్కదాన్నే వెళ్తాను. నువ్వు ఒంటరిదానివి కాదు చాందిని, నేనున్నాను కదా నీకు. నీకు తోడుగా నేనొస్తాను. నేను కూడా మీ మనిషిని, మీ అందరి మంచి కోసం ఆలోచించే మనిషిని, నిజాయితీగా ఉండే మనిషిని. అబద్ధాలు చెప్పి రహస్యాలు దాచి తర్వాత అందర్నీ బాధ పెట్టే మనిషిని నేను కాదు. ఈ విషయం నీకిప్పటికైనా అర్థమై ఉండాలి కదా. అందుకే నువ్వు ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం లేదు. నేను తీసుకెళ్తాను. థ్యాంక్స్ నీలిమా. నువ్వు వస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. ఇన్నాళ్ళు నువ్వు మోసం చేస్తున్నావేమో అని అనవసరంగా అపోహపడ్డాను. కానీ మంచిగా నటించేవాళ్లే మోసం చేస్తారని ఇప్పుడే తెలిసిందే. వెళ్దాం పద నీలిమా. బామ్మా, చాందిని హాస్పిటల్కి తీసుకువెళ్ళొస్తాను. ఆంటీ అడిగితే నేనే దగ్గరుండి తీసుకువెళ్ళాను అని చెప్పండి. భాను చేత వంట చేయించకుండా ఆ వంట ఏదో మీరే చేసి ఆంటీకి పెట్టండి. ఈలోగా మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాం. పద చాందిని. చూసావా బాను, ఇంటికి మంట పెట్టి చాలా ఎలా కాచుకుంటుందో. ఇంట్లో గొడవ జరుగుతుంటే దాన్ని అవకాశంగా తీసుకుని అది గొప్పదని నిరూపించుకోవడానికి ఎలా మాట్లాడుతుందో విన్నావా? రాత్రి నుంచి పార్దు ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఇంటికి రాలేదు. తన భార్యని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్దుదే అవుతుంది కదా. చాందిని ఒక మాట అంది కదా అని పార్దు ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. దాన్ని అవకాశంగా తీసుకుని ఇదిగో ఈ నక్క ఎన్ని చాడీలు చెప్తుందో. చాందిని మనసుని ఎలా మారుస్తుందో చూసావు కదా. అందుకే గొడవలనేవి 4 గోడల మధ్య ఉండాలి, నలుగురిలోకి రాకూడదు అంటారు. అలా వచ్చాయి అంటే ఇలాంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మన ఇంటిని మనమే చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. రామాయణంలో మందర్లాగా, భారతంలో శకున్లాగా ఇది మన ఇంటికి దాపరిచిన దరిద్రమైంది ఈ నీలిమ.
ఏంటి పార్థుబాబు ఇది? రాత్రంతా తాగుతూనే ఉన్నావు. ఎందుకని అడిగితే బాధను మర్చిపోవడానికి అన్నావు. తెల్లారిందో లేదో మళ్ళీ మొదలు పెట్టావు. ఇలా నువ్వు నాన్ స్టాప్గా తాగుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏం కావాలి? నా గుండెల్లో రగులుతున్న మంటని ఈ మందు చల్లారుస్తుంది సుందరయ్య. నేను కంటి నిండా నిద్రపోవాలంటే నా మనసులో శాంతి ఉండాలి. నేను ప్రశాంతంగా ఉండాలి అంటే నా చాందిని నన్ను అర్థం చేసుకుని ఉండాలి. నేను ఎప్పట్లాగే ఆనందంగా ఉండాలి అంటే నా కుటుంబంతో నేనుండాలి. ఇప్పుడు అవేవీ నా దగ్గర లేవు. కేవలం ఈ గుండెల్లో బాధ మాత్రమే ఉంది. ఆ బాధ నన్ను కనీసం స్థిమితంగా కూడా కూర్చొనివ్వడం లేదు. ఏడుతామంటే మగాణ్ణి కదా, కన్నీళ్లు కూడా రావడం లేదు. మరి ఆ బాధని ఎలా మర్చిపోవాలి? అందుకే ఈ మందుతో మర్చిపోదామని తాగుతున్నాను. అంతేగాని నేను తాగుబోతున్నయ్యో మందుకు బానిసనయ్యో కాదు. ఏంటి బాను, నా మాటలు నీకు కూడా విచిత్రంగా అనిపిస్తున్నాయా? అలా చప్పట్లు కొడుతున్నా? ఇది తప్పించుకోవడానికి అంటున్న మాటలు కాదు. గుండెల్లో మంటని చల్లార్చుకోలేక మాట్లాడుతున్న మాటలు. బాధని తట్టుకోలేక నా గొంతులను చూస్తున్న మాటలు. అయిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా భయం వేసి మాట్లాడుతున్న మాటలివి. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావని నేను అనట్లేదన్నయ్య. నువ్వెలాంటి పరిస్థితుల్లో ఇలా మారిపోయావో నేను ఊహించగలను. కానీ నువ్వు ఇలా బాధని మర్చిపోవడానికి మందుకి బానిసైతే సమస్య పరిష్కారం అవుతుందా? ఆ మత్తులో నీకు జరుగుతుందేంటో తెలియకపోవచ్చు, కానీ జరిగేవేవి ఆగవన్నయ్య. కాలం ఎవరి గురించి ఆగదు. నువ్వు మత్తులో మునిగిపోయినంత మాత్రాన, అందరికీ దూరంగా ఉండిపోయినంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరకదు. సమస్యను పరిష్కరించుకోవాలంటే తాగడం ఒక్కటే కాదు, ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ఆ మూలాన్ని వెతకాలి. ఆ సంగతి నువ్వెందుకు మర్చిపోతున్నావో అని నేను బాధపడుతున్నాను. అలా నువ్వెందుకు ఆలోచించట్లేదని నేను భయపడుతున్నాను. ఏం చేయమంటావు బాను? నేను ఏం చేయగలను చెప్పు? చివరికి నా ప్రాణం ఏమన్నా ఆనందంగా ఇచ్చేస్తాను. కానీ నన్ను ఒక ద్రోహిగా, ఒక హంతకుడిగా, ఒక శత్రువులా నా వాళ్ళే నన్ను చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను. నేను మనసారా ప్రేమించిన చాందిని, నాతో జీవితాన్ని పంచుకున్న నా చాందిని, నా వల్ల తల్లి కాబోతున్న నా చాందిని నన్ను శత్రువులా చూస్తున్న చూపులు నేను తట్టుకోలేకపోతున్నాను. నేను తనని మోసం చేశానని, నేను తనకి ద్రోహం చేశానని అన్నట్టుగా తను మాట్లాడుతున్న మాటలు నేను వినలేకపోతున్నాను. ఇక అత్తయ్య ఎలా మాట్లాడారో నువ్వు విన్నావు కదా. అప్పుడు జరిగిందంటే తప్పేమీ లేదత్తయ్యా. ఆ వయసులో పగలు ప్రతీకారాలు ఏముంటాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆవిడ వినిపించుకోవడం లేదు. కనీసం నా నీడను కూడా సహించలేకుండా ఆ ఇంట్లో ఉండొద్దు అని చెప్పారు. నా భార్య కూడా ఆ మాటలను సమర్థించింది. ఆ క్షణం నాకు అనిపించింది, ఇంకా నేను ఎందుకు బతికున్నానని. ఆయన ప్రాణం ఎందుకు తీసుకోలేదో తెలుసా? నా ప్రాణం అనేది నా దగ్గర లేదు, చాందిని దగ్గరుంది. నా రక్తం చాందిని కడుపులో ఊపిరి పోసుకుంటుంది. వాటి గురించి ఆలోచించి నా ప్రాణాన్ని నేను తీసుకోలేకపోయాను. కానీ ఆ బాధను మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు బాను, నేను ఏం చేయగలను? చూడన్నయ్య, చీకట్లో మన ముందు ఏముందో కనిపించదు. మనం ఎటు వెళ్దాం అనుకున్న దారి తెలీదు. అయినా సరే గుడ్డిగా వెళ్ళాలి. ఏదో ఒక గమ్యాన్ని చేరుకోవాలి. వెలుతురు వచ్చే వరకు నడక ఆపకుండా నడుస్తూనే ఉండాలి. వెలుతురు కనిపించాక మన గమ్యం ఏంటన్నది మనమే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మన ముందు చీకట్లు కమ్ముకున్నాయి. నేను ఆ ఇంట్లో ఉండడం ఎంత అవసరమో నాకు తెలియదు. కానీ నువ్వు మాత్రం ఆ ఇంటికి దూరం అవ్వడం చాలా ప్రమాదం అన్నయ్య. ఎందుకంటే చాందిని ఒట్టి మనిషి కాదు, తల్లి కాబోతోంది. నీ రూపానికి ప్రతిరూపాన్ని తన కడుపులో మోస్తోంది. ఇప్పుడు తను ఆనందంగా ఉంటే నీ వంశోద్ధారకుడు, ఆ ఇంటికి మనవడు సంతోషంగా పుడతాడని డాక్టర్ చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాందిని మెంటల్ టెన్షన్ ఎలా ఉంటుందో, మెంటల్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో అసలు నువ్వు ఆలోచించావా? చాందినికి నీ మీద ఎంత కోపమైనా ఉండొచ్చు, నిన్ను ఎంతైనా ద్వేషిస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు మాత్రం ఈ పరిస్థితుల్లో చాందిని పక్కనే ఉండాలి.
తనని మార్చుకునే ప్రయత్నం నువ్వు చేయాలన్నయ్య. జరుగుతున్న సంఘర్షణలకి ఒక పరిష్కారాన్ని నువ్వే సృష్టించుకోవాలి. నీ భార్యని నువ్వే కాపాడుకోవాలి. లేదంటే ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న నీలిమ దీన్ని అవకాశంగా తీసుకొని ఈ మంటల్లో మరింత ఆజ్యం పోస్తుంది. ఆ ఇంటిని రావణ కాష్టంగా మారుస్తుంది. ఆ ఇల్లు వల్లకాడైపోతుంటే ఆ చితి మంటల్లో తను చలి కాచుకుంటుంది. ఆ అవకాశాన్ని నీలిమకి ఇవ్వకూడదు అంటే చాందిని పక్కన నువ్వు ఉండాలి. అత్తయ్యకి మనిద్దరి మీద కోపం ఉంది, నేను కాదనను. కానీ సర్ది చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అత్తయ్యకి నువ్వేం చెప్పావు? నీ వర్షన్ నువ్వు చెప్పావు. నీ తప్పు లేదని నువ్వు చెప్పే ప్రయత్నం చేశావా? నువ్వు 4 మాటలు మాట్లాడేసరికి ఆవిడ వెళ్ళిపో అని చెప్పగానే వచ్చేశావు. 25 సంవత్సరాల నుంచి అత్తయ్య ఆ బాధను అనుభవిస్తున్నారన్నయ్య. తన కొడుకు దూరం అయిపోయారన్న బాధలో ఆవిడ నలిగిపోతున్నారు. దానికి కారణం నువ్వే అన్న అపోహలో ఇన్నేళ్లు ఆవిడున్నారు. ఒక్కసారి ఆ వ్యక్తి తన కళ్ళ ముందే ఉన్నాడంటే తట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో మనమే ఆలోచించాలి. ఆ రోజు జరిగిన దాంట్లో నీ తప్పు లేదని నువ్వే చెప్పాలి. అంటే ఏం జరిగిందో నువ్వే వివరించాలి. ముందు కోపం వస్తుంది, అరుస్తారు, తిడతారు, అయినా భరించాలన్నయ్య. కానీ జరిగిన నష్టం గురించి వివరించాలి. మన వాళ్ళని మనమే వదిలేసుకుంటే ఎవరు చూస్తారన్నయ్య? చాందిని మెడలో నువ్వు వేసిన 3 ముళ్ళు నీ జీవితాన్ని నిర్ణయించాయి. మీ ఇద్దరిని ఒకటి చేశాయి. ఈ జీవితాంతం మీరు కలిసి ఉండాలన్నది ఆ దైవ నిర్ణయం. ఆ నిర్ణయాన్ని కాదనడానికి నువ్వెవరు? నీ రూపానికి ప్రతిరూపం చాందిని కడుపులో పెరుగుతుంది. ఆ రూపాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నీకుంది. చాందిని కోపాన్ని భరించు, చాందిని తిడితే సహించు, చాందిని ఏమన్నా సరే తల వంచు. కాని ఒక భర్తగా తనకిలాంటి పరిస్థితుల్లో నువ్వే అండగా ఉండాలి, నీడలా నిలబడాలి. చివరికి నిన్ను అర్థం చేసుకునే వరకు నువ్వే మార్చుకోవాలి. అంతేకాని ఇలా తాగుతూ తూగుతూ ఉంటే సమస్య పరిష్కారం అవుతుందా? మనుషుల మధ్య అగాధం పెరుగుతుంది. దూరం పెరిగితే అది ఎంత భారంగా ఉంటుందో అనుభవించిన నాకు తెలుసన్నయ్య. భార్యాభర్తల బంధం ఎప్పటికీ దూరం కాకూడదన్నయ్య. ఆ బంధాన్ని విడదీసే అవకాశం ఎవరికీ ఇవ్వకూడదు. దయచేసి ఆలోచించు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నేనే పొరపాటు పడ్డాను. పద వెళ్దాం. ఏంటి భాను, మీ అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోతే చాందినికి ఎక్కడ దూరమైపోతాడో అని భయపడ్డావా? నా మాటలతో చాందిని మనసు ఎక్కడ మారుస్తాను అని కంగారుపడి వెళ్ళి మీ అన్నయ్యని తీసుకొచ్చావా? ఇప్పటికే ఆలస్యమైంది భాను. చాందిని మనసు పూర్తిగా మారిపోయింది. చందిని, ఇది పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసే ముందు వేసుకోవాల్సిన టాబ్లెట్. నువ్వు మర్చిపోతే చెప్పు, నేనే తీసుకొచ్చిస్తాను. టిఫిన్ తిన్నాక ఈ టాబ్లెట్ వేసుకోవాలి. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈ టాబ్లెట్ వేసుకోవాలి. అలాగే రాత్రి సారీ చాందిని, ఈరోజు నేను మంత్లీ చెకప్కి తీసుకెళ్ళాలి కదా. నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. ఏమీ అనుకోకు. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావు కదా, డాక్టర్ ఏమన్నారు? ఏమంటే నీకెందుకు? నీకేం అవసరం? నువ్వు మర్చిపోలేదు, కావాలని వదిలేసి వెళ్ళిపోయావు. నీ నటన బయటకు వచ్చింది కదా, నీ నిజ స్వరూపం తెలిసిపోయింది కదా. ఇంక నీ మొహం చెల్లలేదు, అందుకే నువ్వు వెళ్ళిపోయావు.
వెళ్ళిపోయావని నేను కూడా బాధపడలేదు. ఎందుకంటే నేను తల్లిని, నా బిడ్డను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. అందుకే నేనే వెళ్ళాను. దీంతో నీకేం సంబంధం లేదు. అదేంటి చాందిని అలా మాట్లాడుతున్నావు? ఎంత కాదనుకున్నా మీ ఇద్దరిది బంధం కాకుండా పోతుందా? నీకు నీ భర్తకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ ఇవేవి శాశ్వతంగా ఉండవు. శాశ్వతంగా ఉండేది మీ మధ్య బంధమే. ఆ బంధాన్ని ఎవరూ దూరం చేయలేరు. ఆ దేవుడు కలిపిన బంధం, దాన్ని విడదీయాలని ఎంతమంది ప్రయత్నించినా అది జరగదు. ఈ గొడవలేవి శాశ్వతంగా ఉండవు. వీటిని దృష్టిలో పెట్టుకుని నువ్వు అలా మాట్లాడడం మంచిది కాదు. ఏంటి బావ ఈ పరిస్థితి? ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతున్నా నువ్వు మాత్రం అదే పంతంతో ఉంటావు. చాందినిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నువ్వు తీసుకెళ్ళలేదు. మర్చిపోయానా నువ్వే చెప్తున్నావు. అది నీ మిస్టేకే కదా. భర్తగా నీ బాధ్యత నెరవేర్చకుండా నిన్ను నువ్వు కవర్ చేసుకోవడానికి ఇలా కోపాన్ని ప్రదర్శిస్తున్నావా? ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతా.